మొత్తానికి పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయ్యాయి. అందరి ఇళ్లలో చూపిస్తున్నట్టు పసుపు దంచడాలు అలాంటి వాటితో మా ఇళ్లలో పెళ్లిళ్ళు స్టార్ట్ అవ్వవు. పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు కలిసి పంతుల దగ్గరికి వెళ్లి లగ్నపత్రిక కొట్టించుకుంటారు. ఏ రోజు ముహూర్తం అని. ఇంకా ఆ రోజు నుంచే పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది పెళ్లికి ఒక 2 days ముందు అరిసెలు చేస్తున్నారు. మా సాంప్రదాయం ప్రకారం మాకు అరివేన్ కుండలు ఉంటాయి. అవి ఎత్తుకున్నప్పుడు అక్కడ ప్రసాదంగా ఈ అత్రాసలు పెడతారనమాట. అలానే కొడుకు పెళ్లి కూతురు తిరుగుంపులు ఉంటాయి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి తిరుగుతుంటారు కదా, ఆ టైంలో పెళ్లి కూతురు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అరిసెలు పెడతాం ఫస్ట్. అలా చాలా వాటిల్లో పెళ్లిలో అరిసెల్నే యూస్ చేస్తారు ప్రసాదంగా. అందుకని పెళ్లికి ఒక 1 day గ్యాప్ ఇచ్చి చేస్తారు ఈ అరిసెల్ని. ఇంకా ఈ రోజు అరిసెల పని అయిపోతే రేపటి నుంచి కొబ్బరి కొట్టడం, కంకణాలు అల్లడాలు, ఆకు ఒక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటారు చిన్న చిన్న పనులన్నీ. ఈ గ్యాప్ లో మగవాళ్ళందరూ తిరుగుతుంటారనమాట. కావాల్సిన సామాన్లు, వంట సామాన్లు, వంట మనుషులు చెప్తారు కదా, అవన్నీ తీసుకురావడానికి. అరిసెలు చేసే రోజే మా అమ్మ వాళ్ళ జాతర కూడా ఉంది. అరిసెలు చేయడం అయిపోగానే మా అమ్మ వాళ్ళ జాతరకి వెళ్ళాలి. అల్కల్ పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యం రోజు మా వాళ్ళు జాతర చేస్తారనమాట. షార్ట్ లో చూపిస్తాను. థ్యాంక్ యూ.